టిఎన్టీయూసీ వర్సెస్ ఏఐటియుసి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 13 యూనియన్లు, కాడి వదిలేసిన టీబీజీకేఎస్. ఏఐటియుసికి మద్దతుగా తీర్మానాలు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, రాత్రి 7 గంటల నుంచి ఇవాళ 7 గంటల నుంచి పోలింగ్, రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్. తొలి ఫలితం ఇల్లందు, చివరి ఫలితం శ్రీరాంపూర్. ఇక ఇది సింగరేణికి సంబంధించిన ఎన్నికలు. దీంట్లో మరి బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు ఎవరు కూడా పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడబోయి చేసిన ప్రచారం ఏం లేదు. అంటే దీన్ని బట్టి చూడండి, గాలి మీద నడిచింది అన్నట్టు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం. గాలి కదా, భారీ గాలి కదా వచ్చినట్టు చెత్త చెదారం అంతా కొట్టుకపోతాయి కదా. గాలితోటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. అది కొంత కేసీఆర్ గాలి, కొంత తెలంగాణ గాలి. కేసీఆర్ అయితేనే తెలంగాణ తీసుకొచ్చిండు అనే గాలి ఒకటి, తెలంగాణ అనే ఒక సెంటిమెంటు, ఓ భావోద్వేగం ఒక్కటి. ఈ రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినాయి. ఇప్పుడు ఇక్కడ చేతులు ఎత్తేసింది. మీరు కార్మిక సంఘాలను విస్మరించిళ్ళు, విద్యార్థి సంఘాలను విస్మరించిళ్ళు, రైతు సంఘాలను విస్మరించిళ్ళు, ఉద్యోగ సంఘాలను విస్మరించిళ్ళు, ప్రైవేటు ఉద్యోగస్తులను విస్మరించిళ్ళు. అసలు సంఘం అనేదే లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఓల్ అండ్ సోల్ ఒక్కటే పార్టీ. ఆ పార్టీకి ఒక్కడే నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ కింద 3-4, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు. ఇప్పటికైనా ఫ్యామిలీ పాలిటిక్స్ మానండి. గెలిచి ఇక్కడ కనీసం ఇక్కడ మీరు నిలబెట్టకపోతే ఏం లాభం? ఇక మీరు యూనియన్ల దగ్గరికి పోయి కనీసం మీరు ప్రచారం చేయకపోతే ఏం లాభం? మీరు అంటే ఇట్లనే పలసనైన్లు అనుకో, మీ పార్టీ ఉంటుందా? అసలే మీకు గ్రామాలలో పునాదులు లేవు. మరి మీ పార్టీని ఆగం చేసుకుంటారా ఏంది? ఇప్పుడు ఒక కార్మిక సంఘాన్ని ఆగం చేసుకున్నట్టే కదా మీరు. ఇది ఆలోచించాలి.